డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నా. నేను ఎట్లా చేస్తున్నానో చూడండి. నేను కేజీ జీడిపప్పు తీసుకున్నానండి, కేజీ బాదం తీసుకున్నా, కేజీ ఖర్జూర తీసుకున్నా. సేమ్ 3 క్వాంటిటీ ఈక్వల్గా తీసుకున్న తర్వాత వాటిని బాదంను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా. మనం కట్ చేయొచ్చు, రోట్లేసి చిన్నగా ఇట్లా దంచితే ఒక 3-4 ముక్కలు అయితే. సేమ్ జీడిపప్పు కూడా అట్లనే చేసుకున్నా. రోట్లేసి దంచినప్పుడు ఏం చేయాలంటే మనం ఒకటేసారి ఇట్లా కొడితే ఒక 3-4 ముక్కలు అవుతాయండి. అట్లా కూడా దంచుకోవచ్చు. కట్ చేయడం మనకు టైం లేదు అనుకుంటే అవి కట్ చేసిన తర్వాత ఒక కేజీకి ఒక 3 స్పూన్లు వేసిన అండి. అది నెయ్యి గడ్డతో ఉన్నది కనుక 3 స్పూన్లు వేసిన. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నెయ్యి. వేసి అవి ఏం చేయాలంటే కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. అట్నే పచ్చిగా ఇట్లా వేసినామా, ఏదో నెయ్యి వేసినామా, ఇట్లా అన్నమా తీసినామా కాదు. మంచిగా కలరు మంచిగా సిమ్లో పెట్టుకొని కలర్ వచ్చే వరకు వేయించాలి. పెద్ద మంట మీద కూడా వేయించవద్దు. కలర్ వస్తే ఏమవుతుందంటే మంచిగా టేస్టీ ఉంటాయి, మనకు కర్కరం ఉంటాయి, లేకపోతే కసకసకు ఉంటాయి. జీడిపప్పు అయినా బాదం అయినండి. బాదంలో నెయ్యి వేసేటప్పుడు స్లిప్ కట్ అయిపోయింది. ఈ ఖర్జూరే ఉన్నాయి కదండి, ఖర్జూరలో గింజలు ఉంటాయి. ఆ గింజలు మనం బయట తీయాలి. ఆ గింజలు ఉండగానే లడ్డు విసుకలేం కదా. ఆ గింజలు తీయడానికి ఏం లేదు, మనం ఒక చేతితో పట్టుకొని ఇట్లా ప్రెస్ చేయగానే గింజ బయటకు వస్తుంది. ఆ గింజను తీసేసినాక దీంట్లో కూడా ఏం చేసినా అంటే కొంచెం నెయ్యి వేసుకున్నా. కొంచెం అంటే ఒక 3 స్పూన్లు వేసినాయండి నెయ్యి వేసి. దీన్ని కూడా సేమ్ అట్లనే మన బాదం జీడిపప్పు అయితే ఎట్లా వేయించినామో దీన్ని కూడా అట్లనే వేయించిన. వేయిస్తే ఏమవుతుందంటే ఆ వేడికి మన బెల్లం కరిగినట్టు కరుగుతుంది, కరిగి ఇట్లా ముద్దలాగా అవుతుంది. మళ్ళీ ఏంటంటే మనం నెయ్యి వేసి వేయించడం వల్ల లడ్డు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. మనం కొంతమంది ఏం చేస్తారంటే ఖర్జూర గింజ తీసి అందులో డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కసాపిసా బిసికి లడ్డు చుట్టొచ్చు. కానీ కాకపోతే అట్లా కానీ ఇట్లా టేస్ట్ మంచిగా ఉంటుంది, మనకు ఎక్కువ రోజులు ఉంటుంది. నాకు ఆ గిన్నెలో పట్టకుంటే ఇంకో గిన్నెలకు మార్చుకున్నా. తర్వాత చూడండి కలర్ వచ్చి అంత కలర్ రావాలి చూసుకోండి ఒకసారి. మీరు మెల్లగా వేయించుకొని చేయండి. మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఏం లేదు, బయట మనం స్టవ్ కింద పెట్టుకొని కలుపుకోవచ్చు అండి. అన్యాకం పోసి ఒకటేసారి మంచిగా అన్ని కలగలుపుకొని అట్లా లడ్డు బిస్కితే మంచిగా వస్తుంది. చూడండి, బెల్లం లేకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు హెల్దీ. మీరు కూడా చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.